Joy University, best emerging university in South India. For admissions, contact. నిజామాబాద్లో గుడి కట్టారు. అసలు ఆ గుడి నిజంగా ఇంతకుముందు చాలాసార్లు మీరు విజిట్ చేయమని చెప్పారు, కుదరలేదు. డెఫినెట్గా ఈసారి విజిట్ చేస్తాను సార్ ఫ్యామిలీతో. తర్వాత నాకు తెలిసి మిగతా ఏది మర్చిపోతాను. టెంపుల్ దగ్గర బ్రహ్మోత్సవాల్లో ఉంటే అదొక ఆ ఫీలే వేరు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఇదంతా అలవాటు అయిపోయిందా? ఇంకా ఈ సినిమాకు కూడా ఒక తొలి సినిమా లాగా ఒక ప్రెజర్ కానీ ఈ రిజల్ట్ ఎలా ఉండబోతుంది? తమ్ముడు విషయంలో నాకు జడ్జిమెంట్ ఉంది. ఈ సినిమా థియేటర్ ట్రైలర్తో ఎలా అయితే ఫీల్ అయ్యారో, వావ్ నితిన్తో ఇలాంటి సినిమా చేశారు, సినిమా అయిన తర్వాత కూడా ఆడియన్స్ అదే ఫీల్ అవుతారు. అంత పర్టికులర్గా ఉండడానికి కారణం ఏంటి సార్? ఎగ్జాంపుల్ నాకు ఖైదీ తమిళ్ కార్తీ సినిమా, అలాగే విరూపాక్ష సాయిధరం తేజ్తో చేసినాయి, అవి రెండు థియేటర్లో మీరు కూడా వస్తుంది కంపల్సరీ. అక్కడ మెట్ల దగ్గర డోర్ దగ్గర నిలబడి నేను ఆడియన్స్ని అబ్జర్వ్ చేస్తాను. ఆడియన్స్ రియాక్షన్స్ అబ్జర్వ్ చేస్తాను. ఎందుకు అబ్జర్వ్ చేస్తాను? నేను ఆల్రెడీ సినిమా చూసేసి ఉంటాను. వర్క్ అయిందనుకో బయటికి రాగానే సార్ సినిమా సూపర్ సూపర్ అంటే గద్దర్ అవార్డ్స్ అంటే మమ్ము కాచువాడు, మీ మనసు దోచువాడు, మంగళాకారుడు, శ్రీ శ్రీనివాసుడు, ఇలా దిల్ రాజు గారు బ్యానర్ అనగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్తో స్టార్ట్ అవుతుంది సార్ సినిమా. అంటే చాలా ఇంతకుముందు ఇలా ఒక శ్లోకంతో, ఒక భగవంతుడి శ్లోకంతో స్టార్ట్ అయ్యే బ్యానర్లు కొన్ని ఉండేవి. కానీ దిల్ రాజు గారి బ్యానర్ అనగానే ఇలా, అంటే ఇప్పుడున్న సినిమాల్లో చాలా తక్కువ సార్ ఇలా సో ఎలా అనిపిస్తుంది సార్? అంటే మొదటి నుంచి కూడా ఆ పాజిటివ్ వైబ్రేషన్తోనే స్టార్ట్ అవ్వటం మనం. అంటే 2003 బ్యానర్ దిల్ సినిమా అప్పుడు ఇక్కడ రోడ్ నెంబర్ 1 వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది సార్. అక్కడ సో ఎలా బ్యానర్ ఏమేద్దామంటే వెంకటేశ్వర క్రియేషన్స్ అనుకోండి, వెంకటేశ్వర స్వామిది తీద్దామని సమీర్ గారిని తీసుకెళ్ళి కెమెరామెన్ని తీయించిన తర్వాత ఏమేస్తే బాగుంటుందండి, ఇది అన్నయ్య రాసిన సాంగ్, ఇది శ్రీ శ్రీనివాసం అని బ్రదరు 2000లో ఒక వెంకటేశ్వర స్వామి మీద ఒక ఆల్బమ్ చేశాడు, క్యాసెట్. అందులో ఒక దాంట్లో ఇది అక్కడ చెప్తున్నప్పుడు వస్తుంది అన్నట్టు. సో అది ఎస్పీపీ గారు అప్పుడు పాడారు. సో నేను అన్నయ్యని అడిగి ఇది మనకు బాగుంటుందేమో బ్యానర్కి చూడంటే, అరే మంచి ఐడియా అని అప్పుడు నన్ను తీసుకొచ్చి పెట్టాం. అట్లా అన్నీ కోఇన్సిడెంట్గా ఆ వెంకటేశ్వర స్వామి అన్నయ్య రాసిన సాంగ్లో నుంచి రావడం, ఆ బ్యానర్ పేరు, అలా అక్కడి నుంచి దిల్లు, ఆర్య, భద్ర, బొమ్మరిల్లు ఇలా ఒక్కొక్క సినిమా సక్సెస్ అవుతున్న కొద్దీ ఇప్పుడు ఏదైతే నువ్వు వాడావో మమ్ము కాచిన వాడని, అది చాలామందికి అది స్టార్ట్ కాగానే ఇది బ్రాండ్ అయిపోయింది. సో ఇది వస్తుందంటే సో అది ఇప్పటికి 22 years కంప్లీట్, 60 సినిమాల దగ్గరకు వచ్చాయి. సో మేబీ 100 సినిమాల వరకు మార్చనేమో. ఓకే సార్. అంటే మీరు మీ ఇష్టదైవం శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి అంటే ప్రతిసారి మీరు తిరుపతి వెళ్ళటం, సినిమాకు ముందు తర్వాత వెళ్ళి ఖచ్చితంగా దర్శించుకుంటారు. ఆయనతో ఉన్న అనుబంధం ఎలాంటి సార్? అంటే వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ, అంటే ప్రతి పని ముందు ఆయన స్మరించుకుంటారా సార్? కంపల్సరీ సార్. అంటే ఎవ్రీడే ప్రతి దాంట్లోనే కాదు, తిరుపతి వెళ్ళటం కూడా సెంటిమెంట్ మనం ఎవ్రీడే. అది తిరుపతి తర్వాత ఊర్లోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టడము. సో ఇవన్నీ అంటే అన్నయ్య తర్వాత మేమందరం ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ వీఆర్ డివోటీ ఫర్ వెంకటేశ్వర స్వామి. నిజామాబాద్లో గుడి కట్టారు. అసలు ఆ గుడి నిజంగా ఇంతకుముందు చాలాసార్లు మీరు విజిట్ చేయమని చెప్పారు, కుదరలేదు. డెఫినెట్గా ఈసారి విజిట్ చేస్తాను సార్ ఫ్యామిలీతో. చాలా అద్భుతంగా చూసిన వాళ్ళు చెప్పారు, చాలా అద్భుతంగా గుడి కట్టారు అని. ఆ గుడిలో బ్రహ్మోత్సవాలు చేయడం కానీ, ఆ పాజిటివ్ వైబ్రేషన్, అంటే ఎప్పుడు ఆ పాజిటివ్ వైబ్రేషన్ మీకు అలా కొనసాగుతూ ఉంటుంది. సో అది మీకు ఎప్పుడు అంటే ఫ్యామిలీ అంతా ఒక డివోషనల్ మూమెంట్లో ఉండటం అనేది ఎప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసి మిగతా అన్నీ మర్చిపోతున్నారు. ఈ సెల్ ఫోన్లు ఉండడం వల్ల కొంచెం అప్పుడప్పుడు తప్పదు, కానీ మోస్ట్లీ టెంపుల్ దగ్గర బ్రహ్మోత్సవాల్లో ఉంటే అదొక ఆ ఫీలే వేరు. అన్నీ మర్చిపోయి స్వామివారి స్మరణ చేస్తూ అక్కడ టైం స్పెండ్ చేయడం అనేది అది మా పూర్వజన్మ సుకృతం అంతే. దిల్ రాజు గారు అంటే ఎప్పుడు నవ్వుతూ స్మైల్గా ఉంటాడు, స్మైలింగ్ ఫేస్. అంటే లోపల అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా, ఎలాంటి ప్రెజర్స్ ఉన్నా, పైకి మాత్రం రేలంగి మావయ్యలా హ్యాపీగా బాగున్నారా అని అనుకుంటా. అంటే మీరు ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా మాట్లాడతారు, కానీ
స్మైలింగ్గా లోపల అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి, ఎవరికి తెలియని వాళ్ళు. ఏంటి సార్ ఆ ఎమోషన్ ఎలా కంట్రోల్ చేసుకుంటారు అసలు మామూలుగా? ఒకేసారి మీ మైండ్లో రకరకాలే రన్ అవుతుంటాయి. సో ఒకటే అంటే మ్యాక్సిమం పీస్ ఆఫ్ మైండ్తో ఉండటానికి ట్రై చేస్తాను. అంటే నేను హ్యూమనే కాబట్టి ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ పీస్ ఆఫ్ మైండ్తో ఉండటానికి ట్రై చేస్తూ దేని దానికి ఓకే ప్రాబ్లం వస్తే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అంటే నా ఫిలాసఫీ ఏంటంటే ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ లేని ప్రాబ్లం ఉండదు ప్రపంచంలో. మనిషి డెత్ తప్పితే ఇంకా వేరేది ఏది ప్రాబ్లం కాదు నా లెక్కన. ఓకే, డెత్ కూడా ఏంది మన చేతిలో ఉండదు. అది ఎలా రాసి పెట్టి ఉంటుంది. మనం పోయిన తర్వాత మన గురించి ఏడ్చే వాళ్ళు ఉంటారు కానీ అదేంటో మనకు తెలియదు. సో దాని గురించే ఉన్నప్పుడు ఇంకా పెద్దదాన్ని దేన్ని అంత తీసుకోకూడదు అనేది నా ఫిలాసఫీ. అంటే చాలా మొక్కుసూటిగా మాట్లాడతారు సార్, లోపల ఏమి ఉంచేసుకోరు, ఆ ఎమోషన్ కూడా వెంటనే బయట పెట్టేస్తారు. దానివల్ల ఇబ్బందులు ఫేస్ చేసే సందర్భాలు ఏం లేవు సార్? అంటే ఎందుకు ఇలా నేను మార్చుకోవాలా అని ఎప్పుడైనా అనిపించింది? అంటే ఇప్పుడు ప్రతి ఒక్క మనిషిలో ఒక బిహేవియర్ ఉంటుంది, ఒక స్టైల్ ఆఫ్ లివింగ్ లైఫ్ స్టైల్ ఉంటుంది. నాదేంటంటే నేను 90% స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడడానికి ఇష్టపడతాను. సో 10%లో ఇక్కడ ఇప్పుడు మనం పర్సన్తో మాట్లాడుతున్నప్పుడు ఇబ్బంది ఉంది, ప్రాబ్లంకు నాకు సొల్యూషన్ కనిపిస్తలేదు అన్నప్పుడు సైలెంట్గా ఉంటాను. సైలెంట్గా ఉండి టైం కోసం వెయిట్ చేస్తాను, అప్పుడు చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నా చుట్టుపక్కల ఎవరైతే క్లోజ్గా ఉంటారో వీళ్ళందరితో నాది ఒకలాగా ఉంటుంది. సో నాది ఏది ఇలా ఇప్పుడు బయటకు చెప్పాల్సింది ఏదైతే ముక్కుసూటిగా ఉంటుందో వీళ్ళందరి దగ్గర అలా ఉండదు. ఎందుకు? వాళ్ళందరూ నాకు క్లోజ్, నా వల్ల ఇప్పుడు వాళ్ళు హర్ట్ అవుతారు. సో నేను సైలెంట్గా ఉండడం వల్ల కూడా వాళ్ళు హర్ట్ అవుతారు. అంటే మీరు సైలెంట్గా ఉన్న అర్థమైపోద్ది వాళ్ళకి, మీరు ఏమనుకుంటున్నారు అర్థమైపోద్ది. సో అట్లా అంటే సాధ్యమైనంత మట్టుకు స్ట్రేట్ ఫార్వర్డ్గా అనిపించింది చెప్పేస్తే అయిపోద్ది కదా. దానివల్ల ఎదుటోళ్ళు టెంపరీగా బాధపడవచ్చు, బట్ లాంగ్ రన్లో మేబీ అర్థమవుద్ది. ఇక అర్థం చేసుకోవాలి వాళ్ళతో ఏముంటుంది, మనకి ఇంకా రిలేషన్ ఉండదు. సో రిలేషన్ లేనప్పుడు మనం అర్థం చేసుకున్నప్పుడు ఇంకా రిలేషన్ అవసరం లేదనేది నా ఫార్ములా. ఓకే, అంటే దిల్ రాజు గారు పీక్స్ అంటే సక్సెస్లో పీక్స్ చూశారు, ఆ ఎమోషన్ వేరు, ఫెయిల్యూర్ కూడా చూశారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ మీ స్టేటస్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? అంటే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ ఉంది అంటే ఎన్నో సక్సెస్ చూశారు, ఫెయిల్యూర్ చూశారు, అన్ని రకాల మనుషుల్ని చూశారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఇదంతా అలవాటు అయిపోయిందా? ఇంకా ఈ సినిమాకు కూడా ఒక తొలి సినిమా లాగా ఒక ప్రెజర్ కానీ, ఈ రిజల్ట్ ఎలా ఉండబోతుంది, ఎలా రిసీవ్ చేసుకోబోతారు జనాలు అని ఒక బేసిక్గా ఇప్పుడు ఇంతకు ముందుకి ఇప్పటికి ఏంటంటే వచ్చిన ఎక్స్పీరియన్స్తో సినిమా నేను ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడే నాకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది. ఓకే, ఈ సినిమా ఇలా వర్క్ అవుతుంది, ఇలా వర్క్ అవ్వదు. సో ఇప్పుడు తమ్ముడు విషయంలో నాకు జడ్జిమెంట్ ఉంది, ఈ సినిమా థియేటర్ డైరెక్టర్ ఏదైతే అనుకున్నాడో ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. సో ఆ ఎక్స్పీరియన్స్తో ఆడియన్స్ బయటకు వచ్చినప్పుడు ట్రైలర్తో ఎలా అయితే ఫీల్ అయ్యారో, వావ్ నితిన్తో ఇలాంటి సినిమా చేశారు. సో సినిమా అయిన తర్వాత కూడా ఆడియన్స్ అదే ఫీల్ అవుతాడు, ఓ నితిన్తో ఒక డిఫరెంట్గా భలే ట్రై చేశారు, మళ్ళీ ప్రాపర్ కమర్షియల్గా ఉంటుంది, ప్రాపర్ ఎమోషన్ ఉంటుంది. 2 hours 25 minutes నియర్లీ లెంత్ ఉంది సినిమా. సో ఆడియన్ ఎంగేజ్ అవుతాడు, ఆడియన్ ఒక ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతాడు అనేది నేను యావిడ్లో చూసినప్పుడు సౌండ్ ఎలా రాబోతుంది, విఎఫ్ఎక్స్లు ఎలా ఉండబోతున్నాయి అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి అవన్నిటితో నేను ఊహించుకొని చాలా రిలాక్స్గా ఉన్నాను. ఓకే, సో ఈ సినిమాకి ఇప్పుడు ఛాలెంజ్. సో నితిన్కి కంటిన్యూగా లాస్ట్ 4-5 ఫిలిమ్స్ వర్కౌట్ అవ్వాలి, ఇప్పుడు ఆడియన్ని థియేటర్కి తీసుకురావాలి. సరే థియేటర్కి వచ్చాక కదా వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యేది. సో థియేటర్కి తీసుకురావడానికి ఏం చేయాలనేది ఎక్కువ ఆలోచిస్తూ, సో మీ మీడియా వాళ్ళందరినీ కలవడానికి కూడా అదొక మేజర్గా రీజన్. అందరినీ కలిసి నా సినిమా గురించి నేను చెప్పేయాలి, చెప్తే ఇది మీడియా ద్వారా ఆడియన్స్కి రీచ్ అవుతే, అరే రాజుగారి ఇలా చెప్తున్నారు, ట్రైలర్ ఆల్రెడీ వచ్చింది, ఈరోజు రిలీజ్ కాబోతున్న సాంగ్ ఒక అమ్మవారి సాంగ్ ఉంటుంది, అది డివైన్ టచ్ బాగుంటుంది. ఇవన్నీ మెటీరియల్ చూస్తూ రాజుగారు చెప్పింది వాళ్ళకు నచ్చితే వాళ్ళు July 4th థియేటర్కి వచ్చిందనుకో వాళ్ళ ద్వారా ఆడియన్స్ దగ్గరికి వెళ్తుందని నమ్ముతున్నాను. మొదటి నుంచి కూడా రాజుగారు కంటెంట్ ఈజ్ కింగ్ అని నమ్మే నిర్మాతల్లో చాలా తక్కువ మంది నిర్మాతలు రాజుగారు ఒకరు.
అంటే ఈ సినిమా దిల్ రాజు గారి బ్యానర్లోనే చేయాలి, దిల్ రాజే తీయాలి అన్నంత ఇన్స్పైర్ చేసిన అంశం ఏంటి అసలు? ఈ కథ వేణు శ్రీరామ్ గారు చెప్పినట్టు ఇప్పటి వరకు అన్న అన్న చెల్లెళ్ళు అక్క ఇలాంటి కథలు వచ్చినాయి సార్. అంటే ఇందులో సంథింగ్ స్పెషల్. టోటల్ ఈజ్ అ డిఫరెంట్ ఫిలిం ఇది. అన్న తమ్ముడు అక్క స్టోరీ బేస్ అయినా దీనికి డైరెక్టర్ ఇప్పుడు ఎంసీఏ వకీల్ సాబ్ తర్వాత డైరెక్టర్ చేస్తున్న సినిమా. సో శ్రీరామ్ వేణుకి, సో వేణుకి కూడా చాలా ఇంపార్టెంట్ ఫిలిం. సో వేణు చాలా జాగ్రత్తగా ఈ సినిమాని థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఎలా చూపించాలనే దాని గురించి 150 days ఈ సినిమా షూట్ చేశాడు. అంటే జాగ్రత్తగా షూట్ చేశాడు. అంటే ఆ షార్ట్స్ ఎలా కావాలి ఏంటి. 80% సినిమా ఫారెస్ట్లో ఉంటుంది. అంటే లైట్ కోఆపరేషన్ ఉండదు. నైట్లో షూటింగ్ ఉంది. నైట్లో షూటింగ్ ఉన్నప్పుడు ఆ లైట్ సెటప్ ఇట్లా చాలా హోంవర్క్ చేస్తూ వాళ్ళు చేశారు. ఆల్మోస్ట్ వి స్పెండెడ్ 75 crores బడ్జెట్ ఈ సినిమాకి. 35 crores ఈజ్ ఫర్ మేకింగే. ఓకే, 35 crores మేకింగ్ మీద ఎక్కువ స్పెండ్ చేసాం. అలాగే లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ 2 hours 25 minutesలో చిన్నగా పెద్దగా చూస్తే 2 గంటలు సినిమా విఎఫ్ఎక్స్లోనే ఉంటుంది. అంటే చిన్న షాట్ కావచ్చు, పెద్ద షాట్ కావచ్చు అట్లా చూస్తే. సో ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఒక కొత్త అప్రోచ్ ఈ సినిమా. మా బ్యానర్లో అయితే ఇంతకుముందు వచ్చినట్టు ఏ సినిమాతో దీన్ని పోల్చలేము. ఒక ఎక్స్పీరియన్స్ ఫిలిం. పోతే ఇప్పటి వరకు రాని రిలేషన్ మా బ్యానర్లో వచ్చిన దాంట్లో నాన్న కొడుకు బొమ్మరిల్లు కావచ్చు, శతమానం భవతి 3 generations కావచ్చు, బలగం 3 generations మీద, అలాగే సీతమ్మ వాకిట్లో బ్రదర్స్ మీద, ఇట్లా అన్ని ఎమోషన్స్ టచ్ అయినాయి. వేణు తీసిన ఎంసీఏ మరిది వదిన మీద. సో ఫస్ట్ టైం ఒక తమ్ముడు అక్క స్టోరీ మా బ్యానర్లు ఇప్పటి వరకు రాలేదు. సో తమ్ముడు అక్క మీద ఒక డిఫరెంట్ అప్రోచ్గా ఉండే ఒక యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం ఇది. అండ్ విత్ వాళ్ళ ఎమోషన్ ఉంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా. అంటే మామూలుగా ఇది ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్గా టార్గెట్ చేసిన సినిమా ఇది. నాట్ ఓన్లీ ఫ్యామిలీ, ఈ సినిమా చిన్నపిల్లలకి, ఫ్యామిలీస్కి, మాస్కి, యూత్ కూడా లైక్ చేస్తారు. ఫ్యామిలీ, సో ఇది అందరికీ నచ్చే సినిమా. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంటే దాంట్లో కాంబో పిల్లలు కూడా వచ్చేస్తారు సార్, కిడ్స్ కూడా అందరూ వచ్చేస్తారు. అంటే ఇలాంటి సినిమాకి, అంటే ఒక ఎమోషన్స్తో క్యారీ అయ్యే సినిమాకి టెక్నికల్గా కూడా అంత సౌండ్గా ఉండాలి, టెక్నికల్గా కూడా ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అంటే అంత పర్టికులర్గా ఉండడానికి కారణం ఏంటి సార్ ఈ సినిమా విషయం? అదే అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత నార్మల్ సినిమాలు థియేటర్లో ఆడియన్స్ ఎగ్జైట్ అవ్వట్లేదు. సో వేణు నాకు చెప్పినప్పుడు కూడా సార్ ఈ సినిమాని ఇలా తీద్దాం అనుకుంటున్నాను, ఇలా చేసినప్పుడే మనం ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతామని. అంటే ఎగ్జాంపుల్ నాకు ఖైదీ తమిళ్ కార్తీ సినిమా, అలాగే విరూపాక్ష సాయిధరం తేజ్తో చేసినాయి, అవి 2 థియేటర్లో వాళ్ళు తీసుకున్న థీమ్లో నుంచి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. సో ఎగ్జాంపుల్ అలా తమ్ముడు అలా ఒక ఎక్స్పీరియన్స్ త్రూఅవుట్ టెంపోలో ఉంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో దీనికి కావాల్సిన టెక్నికల్ వాల్యూస్ అన్నీ చేస్తూ ఆ విఎఫ్ఎక్స్లు కానీ సౌండ్ కానీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. సార్ వేణు శ్రీరామ్ గారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచే డైరెక్టర్గా పరిచయం అయ్యాడు. దాని తర్వాత 2వ సినిమా ఎంసీఏ మన బ్యానర్లో చేశాడు, 3వ సినిమా వకీల్ సాబ్ చేశాడు, ఇప్పుడు ఈ సినిమా సార్. అంటే కంటిన్యూగా ఆ డైరెక్టర్, అంటే వేణు శ్రీరామ్ అనే డైరెక్టర్ బయట చేయకుండా ఓన్లీ వెంకటేశ్వర క్రియేషన్స్లోనే చేస్తున్నాడు. అంటే ఇచ్చిన కంఫర్ట్స్ అలాంటియా? అంటే బేసిక్గా డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఒక వేవ్ లెంత్ ఉండాలి, అది నేను నమ్ముతాను. నాతో పనిచేస్తున్న డైరెక్టర్స్, నంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్న డైరెక్టర్ ఇప్పుడు అనిల్ రావిపూడి ఇన్ని సినిమాలు చేశాడు అంటే మాకు ఒక వేవ్ లెంత్. అలాగే వంశీ పైడిపల్లి ఆల్మోస్ట్ అన్ని ఫిలిమ్స్ ఇక్కడే చేశాడు, ఒక ఊపిరి తప్పితే ఒక వేవ్ లెంత్. అంటే అలాగే శ్రీరామ్ వేణు ఇది 4వ సినిమా. వేవ్ లెంత్ అంటే ఒక డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి డైరెక్టర్ ఏం కోరుకుంటున్నాడు అనేది నాకు అర్థం అవ్వాలి. అరే రాజుగారు అయితే ఇక మేము అడిగింది చెప్పగానే ఓకే ఇది వర్క్ ఇది అవుతుంది కాదు అనేది మాట్లాడతాడు. అలాగే వాళ్ళ దాంట్లో కూడా నేను అలాగే చెప్తాను, స్క్రిప్ట్ విన్నప్పుడు లేదు నాకు ఇది ఎక్కడ నచ్చట్లేదు, ఒకసారి ఏదో రాంగ్ వెళ్తున్నట్టుంది చెక్ చేసుకోండి అంటే ఇప్పుడు నేను చెప్పిన డైరెక్టర్లు అందరూ చెక్ చేసుకుంటారు. రాజుగారు అంటున్నారు ఏంటి ఒకసారి చూద్దామని. అలా ఎడిటింగ్ రూమ్లో నాకు ఎక్కడైనా అనిపిస్తే ఇక్కడ లెంత్ అనిపిస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి కనెక్ట్ అవ్వట్లేదు, ఇప్పుడు ఎమోషన్ కనెక్ట్ అవ్వట్లేదు, లేకుంటే ఇక్కడ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, ఇవన్నీ నాకు అనిపించినాయని చెప్తే వాళ్ళు నోట్ చేసుకుంటే వాళ్ళు వర్క్. ఇవన్నీ వేవ్ లెంత్. ఓన్లీ సినిమా కథ చెప్పడము సినిమా తీయడమే కాదు, ఇవన్నీ కుదిరితేనే ఒక రైట్ అవుట్పుట్ వచ్చినప్పుడు దాన్ని అందరం కలిసి ఎంజాయ్ చేయగలుగుతాం. అంటే అనుకున్న బడ్జెట్లో కాకపోవటానికి రీజన్ అంటే ఏమిటి? అంటే
నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ పెరగటమా, అంటే ఎందువల్ల అంటే క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకపోతే? బేసిక్గా ఈ సినిమా క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు. ఎందుకంటే ఈ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి కాబట్టి 360 degrees ఈ సినిమాకి సౌండ్ విజువల్స్ సాలిడ్గా ఉండాల్సిందే, అండ్ యాక్షన్లో సంథింగ్ డిఫరెంట్ ఉండాల్సిందే. అవన్నీ అచీవ్ చేశాడు డైరెక్టర్. దానికి తోడు డిలే అవుతూ వచ్చింది. డిలే అవ్వడం వల్ల కొంచెం బడ్జెట్ పెరగడం సర్వసాధారణం. ఎప్పుడో లాస్ట్ ఇయర్లో రిలీజ్ అనుకున్నాము. సో నితిన్ది ఇంకొక సినిమా రాబిన్హుడ్ రావడం, వాళ్ళు ముందు రిలీజ్ చేస్తామని అడగడము, సో వాళ్ళు చేసుకోవడం వల్ల మళ్ళీ మేము ఒక 3-4 months వెనకకు జరగాల్సి వచ్చింది. దాని తర్వాత వద్దామనుకుంటే ఓటీటీ వాళ్ళు ఇప్పుడు అగ్రిమెంట్ అయినప్పుడే వాళ్ళు ఒక డేట్ అడుగుతున్నారు. ఏ డేట్లో మీరు చేస్తారు, ఆ డేట్ మాకు లాక్ చేసి ఇవ్వండి, వాళ్ళ నెక్స్ట్ సినిమాలు వాళ్ళు ఆల్టర్నేట్ సెట్ చేసుకోవటానికి. ఇవన్నీ రీజన్స్ సినిమాలు డిలే అవ్వటానికి. ఓకే, అంటే ఓటీటీ వాళ్ళు ఇచ్చిన డేట్తోనే మనం కూడా వస్తున్నాం అంతే కంపల్సరీ. ఇప్పుడు అంటే అందరికీ అది తప్పదా సార్? అది అందరికీ తప్పదు. ఇప్పుడు మన రిలీజ్ డేట్కి వెళ్ళి వాళ్ళ స్ట్రీమింగ్ డేట్ అడుగుతారు. అంటే ఒక నెలలో వాళ్ళు 2-3 సినిమాలు చేయరు, మనం చేసుకోవచ్చు. ఎందుకు ఓటీటీ వాళ్ళకి ఎవ్రీ మంత్ వాళ్ళకి ఒక ఫిలిం కావాలి, దాన్ని బేస్ చేసుకొని చేస్తారు. ఓకే, అంటే సినిమా ఓటీటీ చేతుల్లోకి వెళ్ళిపోయింది అనే అంటే అలా అనుకోవచ్చా? అంటే వాళ్ళే రిలీజ్ డేట్లు ఫిక్స్ ఓటీటీ చేతులకు వెళ్ళిందని చెప్పలేమంటే. ఇప్పుడు సితారే జమీన్ పర్ ఉంది, అమీర్ ఖాన్ గారు నేను ఓటీటీకి ఇవ్వను, నేను థియేటర్కి రిలీజ్ చేస్తాను, రిలీజ్ చేశాడు కదా. అంటే మన మైండ్ సెట్ పోతే ఇప్పుడున్న పరిస్థితిలో థియేటర్కి ఫుట్ఫాల్ అనేది పెంచాల్సిన బాధ్యత మా అందరిపై ఉంది. దాని సైడ్ ఫోకస్ చేసినప్పుడు అన్నీ మారుతూ వస్తాయి, ఈక్వేషన్స్ అండ్ ఎకానమిక్స్ మారుతూ వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 10 కోట్లకు కొంటున్న ఓటీటీ రైట్స్, అప్పుడు వాళ్ళు 5 కోట్లు ఇవ్వచ్చు. బట్ 5 కోట్లు ఇచ్చినా 5 కోట్లు నష్టపోయినా 5 కోట్లు మనం థియేటర్కల్ రెవెన్యూకి వెళ్ళి తెచ్చుకోవచ్చు. సో థియేటర్కల్ ఫుట్ఫాల్ పెరగాలంటే అందరికీ ఒకటి రావాల్సిందే. ఎప్పుడు ఒకరి చేతిలో ఒక సినిమా వెళ్ళదు. సో ఈ సినిమా సింగిల్ స్క్రీన్స్కి ఎలాంటి ఫీడ్ ఇవ్వబోతుంది? అంటే చాలా రోజుల తర్వాత ఒక మాస్ ఎంటర్టైనర్ రాబోతుంది. మాస్ యాక్షన్ థ్రిల్లర్ కానీ, సెంటిమెంట్ కానీ, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అంటే కొన్ని సినిమాలు కొన్ని మల్టీప్లెక్స్కి మాత్రమే పరిమితం అవుతున్నాయి. నో, ఇది యూనివర్సల్ ఫిలిం. ఏబిసి సింగిల్ స్క్రీన్సే కాదు, డిస్ట్రిక్ట్స్లో కానీ, బి సెంటర్స్లో కానీ, సి సెంటర్లో కూడా క్లియర్గా అర్థమయ్యే ఒక యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం. అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్ అనేది యూనివర్సల్ ఎమోషన్. అంటే ఇప్పుడు చాలా చోట్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతున్నాయి. ఎక్కువ సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ ఫంక్షన్ హాల్గా మారిపోతున్నాయి. ఇలా అంటున్నారు సార్. ఇలా అంటే కొన్ని సినిమాలు మళ్ళీ సింగిల్ స్క్రీన్కి పూర్వవైభవం తీసుకొస్తాయి అన్నట్లు. ఇది అలాంటి కోవలకు చెందుతుంది. డెఫినెట్గా ఇప్పుడు థియేటర్కి ఆడియన్స్ను తీసుకురాగలిగితే సో ఇలాంటి సినిమా ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఆడియన్స్. ఇప్పుడు మా ఛాలెంజ్ అంటే అదే. ఓకే, తమ్ముడు సినిమా నేను ఫ్రైడే రోజు ఎన్ని థియేటర్లు ఫుల్ చేయగలుగుతా అనేది నా ఛాలెంజ్. వరల్డ్ వైడ్గా నేను ఎన్ని థియేటర్లు ఫుల్ చేయగలుగుతాను, ఫుల్ చేస్తే వర్క్ అయినట్టే. ఓకే, ఎందుకంటే వన్స్ ఆడియన్స్ థియేటర్కి వస్తే ఈ సినిమా ఎక్స్పీరియన్స్తో బయటకు వచ్చినప్పుడు ఒక వావ్ అనే ఫ్యాక్టర్తో బయటకు వస్తాడు. చాలా మూమెంట్స్ అంటే ఒక సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ గుడ్ వెళ్తూ గుడ్ ఇంటర్వెల్ ఒక హై ఇచ్చిన తర్వాత సెకండ్ హాఫ్లో 45-50 minutes థియేటర్ ఇలా వైబ్లో ఉంటుందని నేను నమ్ముతున్నాను. అంటే ఒక వావ్ ఓ ఓ ఓ అలా ఆ రియాక్షన్స్ ఉంటాయి. అవి ఉన్నప్పుడు న్యాచురల్గా మౌత్ టాక్ వెళ్ళిపోద్ది. సో అన్ని థియేటర్లకి జనాలు వస్తారు. అండ్ మేము ఎక్కడ కూడా టికెట్ రేట్లు పెంచట్లేదు, అంత నార్మల్గా చేసి ముందు ఆడియన్ని ఫుట్ఫాల్ పెంచాలి అనేది ఐడియా మీదే చేస్తున్నాం. అంటే మార్నింగ్ షో సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు ఫస్ట్ అంటే ఒక జెన్యూన్ టాక్ మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారు, ఎవరి నుంచి తెలుసుకుంటారు సార్? అంటే ఆడియన్స్ రెస్పాన్స్ నుంచా, లేకపోతే ఎక్కడి నుంచి మీరు అంటే మీరు మీ డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి చెప్తారా? బేసిక్గా ఏమవుతుందంటే ఫస్ట్ నాకు ఇప్పుడు ఓవర్సీస్లో ఇక్కడ అయిపోకుండా ముందు షోస్ పడతాయి. ఓవర్సీస్ నుంచి నాకు 3-4 calls ఉంటాయి ఒరిజినల్గా నాకు జెన్యూన్గా చెప్పేవాళ్ళు. సో ఓవర్సీస్ ఆడియన్స్ మైండ్ సెట్ కొంచెం క్లాస్ సైడ్ ఉంటుంది. ఓకే, మెజారిటీ ఆఫ్ ద ఫిలిమ్స్. సో వాళ్ళ తర్వాత నేను ప్రసాద్ ఐమాక్స్కి వెళ్ళి, మీరు కూడా కంపల్సరీ అక్కడ మెట్ల దగ్గర డోర్ దగ్గర నిలబడి నేను ఆడియన్స్ని అబ్జర్వ్ చేస్తాను. ఎందుకు అబ్జర్వ్ చేస్తాను? నేను ఆల్రెడీ సినిమా చూసేసి ఉంటాను. నేను ఎక్కడెక్కడైతే వర్క్ అవుతుందా, ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతుందా, కనెక్ట్ అవుతుందా లేదా తెలిసిపోద్ది. సో ఆ అనాలిసిస్తోనే నాకు అర్థమైపోద్ది. ఓకే, వర్క్ అవుతుంది, వర్క్ అవ్వట్లేదు. వర్క్ అయిందనుకో బయటికి రాగానే సార్ సినిమా సూపర్ అంటారు. మనతో మాట్లాడకుండా వెళ్ళిపోతారంటే వర్కౌట్ అవ్వట్లేదు అని సింపుల్ ఫార్ములా. సార్ మామూలు ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ చాలా సంవత్సరాల తర్వాత అంటే ఒక ఆర్టిస్ట్కి కానీ టెక్నీషియన్ కానీ ఒక అవార్డు అనేది చాలా ప్రోత్సాహకం. డెఫినెట్గా వాళ్ళు ఎనర్జీ నింపుతుంది. చాలా సంవత్సరాల నుంచి అది లేని ఒక అవార్డుని ఒక కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు
ఒక బాధ్యతలు తీసుకొని ఈ అవార్డ్ ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేశారు. చాలా మంచి అప్లాజ్ వచ్చింది. చాలా అంటే ఒక ఒక కార్పొరేట్ స్థాయిలో ఒక గవర్నమెంట్ అవార్డ్స్ ఫంక్షన్ జరగటం అనేది. కానీ కొన్ని విమర్శలు కూడా వచ్చేసారు. అంటే ఇలాంటిది ఒక పెద్ద జరిగినప్పుడు డెఫినెట్గా అంటే నిజంగా ఇదేంటంటే గవర్నమెంట్ ప్రభుత్వ అవార్డుల ఫంక్షన్ కాబట్టి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. వీటి వల్ల కొన్ని విమర్శలు కూడా వచ్చేసారు. వీటి పట్ల మీ స్పందన ఏంటి సార్? అంటే ఏంటి అసలు మీరు అలాంటిది ఎలా స్వీకరించారు? ఇప్పుడు ఫస్ట్ బేసిక్గా నా సిస్టమ్ ఏంటంటే 51% గుడ్, 49% నెగిటివ్. బట్ దీనికి 80% పాజిటివ్ ఉంది. నేను ఇక్కడే ఫిక్స్ కాబట్టి 80% ఉన్నప్పుడు నేను ఎక్స్ట్రాడినరీ సక్సెస్. అంతే 100%. 51% పాజిటివ్ ఉంటే చాలు. ఎందుకంటే ఈరోజు మన ఇంట్లోనే ఒక ఫంక్షన్ చేస్తాం, మన చుట్టాలందరినీ పిలుస్తాం. అందరు సాటిస్ఫై అవుతారా? అవ్వరు. ఇంపాసిబుల్. ఎవరు ఏదో వంక పెట్టేసి వెళ్తారు. మనం ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు చూపిస్తాం, అరే ఈ బెడ్రూమ్లో ఇది పెట్టకుండా ఉంటే బాగుండు. అలాగ అవసరం లేదు. అది బెడ్రూమ్లో ఉండేది నేను, మనకేం కావాలో నాకు తెలుసు. కానీ విమర్శ ఏదో ఒకటి విమర్శ లేనిది నువ్వు ఏది చేయలేవు సొసైటీలో. ఓకే, విమర్శ లేకుండా ఏది జరగదు. సో అప్పుడు నేను ఫిక్స్. ఓకే, మనం ఒక పని చేస్తున్నామంటే 51% దీని మీద పాజిటివ్ ఉంటే నేను సక్సెస్. ఓకే, 49% పాజిటివ్ ఉందంటే నేను ఫెయిల్. 50-50 ఉంటే నేను 2% డిఫరెన్స్ అంతే దానికి దీనికి. అంతే 50-50 ఉంటే ఓకే సేఫ్. ఓకే, ఈ ఫార్ములా దాంట్లో ఇప్పుడు 80% వచ్చినప్పుడు అది ఎక్స్ట్రాడినరీ సక్సెస్. విమర్శ లేకుంటే ఎలా ఉంటుంది? విమర్శ ఉండాల్సిందే. ఇప్పుడు సినిమా ఇప్పుడు ఇంతమంది ఇన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, ఇంతమంది ఉన్నారు. అవార్డు వచ్చిన వాళ్ళు ఒకలాగా ఉంటారు, అవార్డు రాని వాళ్ళు ఒకలాగా ఉంటారు. అవార్డు రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక స్టోన్ పడుతూనే ఉంటుంది. అది కామన్. అండ్ ఆఫ్టర్ 14 years అవార్డు జరిగాయి. అవార్డు జరిగినప్పుడు విమర్శ లేకుంటే ఎలా ఉంటుంది? ఎప్పుడు లేని విధంగా ఒక ఈవెంట్ చేసాం, అవార్డు ఫంక్షన్ చేసాం గవర్నమెంట్ది. ఇవాళ ఆల్ ఇండియాలో నాకు తెలిసి ఎప్పుడు ఇలాంటిది ఒక గవర్నమెంట్ ఈవెంట్ జరగలే. చేసాం, వావ్ అన్నారుగా, సూపర్, అందరూ చాలా బాగుంది అన్నారు. సో అయిపోయింది. కానీ అంటే అవార్డ్స్ ఫంక్షన్ ముగిసిన తర్వాత కూడా మీరు అదే అందరూ రావాలి అవార్డ్ ఫంక్షన్, కానీ దాన్ని కూడా కొంచెం వక్రీకరించి వెళ్ళిపోయింది సార్. అంటే నా ఉద్దేశం నాట్ ఓన్లీ అవార్డ్ ఫంక్షన్, ఆ రోజు అవార్డ్స్ స్వీకరించడానికి ఒకటి ప్రభుత్వాలు పిలిచినప్పుడు రావాలి. అంటే అదే రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారిది 4 o'clock అపాయింట్మెంట్ ఉంటే ఇండస్ట్రీది షూటింగ్లలో ఉండి చాలామంది రావట్లేదంటే క్యాన్సిల్ చేశారనే న్యూస్ బయటకి ఇచ్చారు. ఓకే, సో ఇది అవార్డుకి 14 సంవత్సరాల తర్వాత తెలంగాణ గవర్నమెంట్లో అవార్డు ఫంక్షన్ జరిగితే చాలామంది కారణాలు ఏదైనా కావచ్చు. 2024కు అందరు వచ్చారు. సో 2024 ఈజ్ ఇంపార్టెంట్. 2024 ఎవ్వరు మిస్ అవ్వకుండా అందరు వచ్చారు. ఎక్సెప్ట్ తుల్కర్ గారు ఒకరు, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు ఎక్స్పైర్ అవుతే ఆయన రాలేనన్నట్టు ముందు కమ్యూనికేట్ చేశారు. అందరు వచ్చారు. అంతకుముందు 10 yearsలలో ఆన్ అండ్ ఆఫ్ ఉంది. పోతే అది నేను స్వీకరించాలి. ఆ 10 yearsది ఇస్ ఎ బోనస్. ఆ 10 సంవత్సరాల అవార్డ్స్ ఇచ్చిన జస్ట్ ఈజ్ అ బోనస్. తెలంగాణ ఫామ్ అయిన తర్వాత గ్యాప్ రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒకసారి డిస్కషన్లో ఒక సినిమాకు ఎవ్రీ ఇయర్ ఒక సినిమా అవార్డు అనుకో, లేదు 3 సినిమాలని జ్యూరీ ఏది చేయమంటే అది చేస్తాం. ఇట్స్ అ క్లీన్ జ్యూరీ. పోతే దాంట్లో కొన్ని విమర్శలు, అరే ఈ సినిమా కాదు అలా వచ్చంటే వాళ్ళు 100 లెక్కలేసుకునే చేస్తారు జ్యూరీ. ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వకూడదు వాళ్ళకు దాంట్లో ఉంటారు. సీఎం గారు కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఎఫ్డీస్ నుంచి నేను చైర్మన్గా కానీ ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు. జ్యూరీ ఏది ఫైనల్ చేస్తే అది ఇచ్చాం. సో 2024కు 100% అటెండెన్స్ ఉంది. సో సక్సెస్. సో ఏపీ విజిట్ కూడా చాలామంది షూటింగ్ ఉందని క్యాన్సిల్ చేస్తే నాకు అది ఎందుకో అంటే డిప్యూటీ సీఎం గారు 1 year అయింది ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అయ్యి, ఇండస్ట్రీ నుంచి చంద్రబాబు గారిని సీఎం గారిని ఎవరు కలవలేదు అని వాళ్ళ ఆఫీస్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చినప్పుడు, సీఎం గారు అపాయింట్మెంట్ ఇచ్చి పిలిచినప్పుడు అన్ని పనులు మనం వదిలేసుకొని వెళ్ళాలి కంపల్సరీ. అలాగే రేపు అక్కడ అవార్డ్స్ ఉంటాయి అనుకుంటున్నాను. అక్కడ కూడా నంది అవార్డ్స్ పెడతారు. పెట్టినప్పుడు ఇప్పటి నుంచే నంది అవార్డ్స్ అనౌన్స్ అయితే ఈవెంట్ ఎప్పుడు అందరు షూటింగులు క్లోజ్ చేసుకొని వెళ్ళాలి. ఆ ఉద్దేశం నాది. దాన్ని వేరేలా ఇప్పుడు అదే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకలాగా ఉంటే ఎవరు ఎలా అర్థం చేసుకుని అలా రాసేసి ఉంటారు. అదే నేను ఎప్పుడు ఐ డోంట్ కేర్ అంటాను. అంటే అవన్నీ పట్టించుకుంటూ వెళ్తే మనం ముందుకెళ్ళలేము. మనం ఏ పని చేసినా మన మీద ఒక స్టోన్ పడకుంటే అది వరకే కాదు, స్టోన్ పడాల్సిందే. దాంట్లో కొన్ని ఫ్లవర్స్ పడతాయి, కొన్ని స్టోన్స్ పడతాయి.